భద్రాద్రి జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి విజయదశమి శ్రీ రామాయణ పారాయణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆలయంలో శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 12 వరకు అమ్మవారు వివిధ అలంకరణ రూపిణిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో ఉదయం అభిషేకం, చిత్రకూట మండపంలో సామూహిక శ్రీరామాయణ పారాయణం, శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు విజయ రాఘవన్ తెలిపారు. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనందరికీ తెలుసు దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు మనం ఘనంగా జరుపుకోబోతున్నాము. రేపటి నుంచి అనగా 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు. అలాగే ఈ సందర్భాన్ని ప్రతి 2 ఏళ్ల క్రితమే రామాయణ మహాపారాయణాన్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రామాయణ మహాపారాయణం కూడా మనము రాష్ట్రం నలుమూలనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ రామాయణ పారాయణము దాదాపుగా 100 మందికి పైగా ఇక్కడ రామాయణ పారాయణము చిత్రకూట మండపంలో జరుపుకుంటున్నారు. ఆ ఉత్సవాన్ని కూడా మనం ఈ రోజు ప్రారంభించుకున్నాము. ఈ దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష అలంకారాలు జరుగుతాయి. ముందుగా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఉదయం పూట. తర్వాత అలంకారం జరుగుతుంది. అమ్మవారికి ఆదిలక్ష్మి అలంకారంతో మొదలవుతుంది. తర్వాత మధ్యాహ్నం పూట విశేషంగా లక్ష కుంకుమార్చన సామూహికంగా చాలా మంది మహిళామణులు అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఉదయం పూట. తర్వాత అలంకారం జరుగుతుంది. అమ్మవారికి ఆదిలక్ష్మి అలంకారంతో మొదలవుతుంది.